మధ్యలో నేను అద్భుతమైన జోక్ కూడా చెప్పాను. మామూలు కదా నేను అమ్మని అమ్మ కేరళలో కూర్చున్నాం దడ 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 మాట్లాడుతుంది ఆవిడ. ఆపట్ల అప్పటికే హాఫ్ అన్ అవర్ ఆగిపోయింది. ఆపట్ల పాజుల్లో ఫుల్ స్టాపుల్లో కామల్లో కొడుతుంటే నేను అన్నాడు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి, కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సరే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నా నువ్వు ఆపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం, వ్యాన్ ఎంటర్ అయ్యా. ప్రసన్నబాబు డైరెక్టర్ గారు ఉన్నారు, కూర్చున్నాం పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ, అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను, అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు తర్వాత డోర్ నాకైంది, ఓపెన్ ది డోర్ గైస్ ఏమైనా కామెంట్ చేయాలి అని. నేను డోర్ కీస్ లేవు అంటున్నాను. ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు, ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర, తను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా రే నేనే పుర్రా ఉన్నాను అని వచ్చారు, వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు ముందు రోజు నైట్. నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి, బట్ 1 minute సైలెంట్గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అని పదం కూడా అన్నాను నేను. I love talking. I don't know.